హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఇట్ ఈస్ ఈవినింగ్ వ్లాగ్. సాయంత్రం అవగానే ఆకలేస్తుంది. ఏమైనా స్పైసీగా చట్పటాగా తినాలనిపిస్తుంది ప్రతి సాయంత్రం. ఈరోజు పిల్లలకి క్లాసెస్ లేవు, సో ఇంట్లోనే ఉన్నారు, సెలవు అనమాట. సో ఇంట్లో ఉంటే ఇంకా ఆకలేసేస్తుంది. క్లాసులకు వెళ్తే ఆకలేదు, కానీ ఇంట్లో ఉంటే మాత్రం తెగ ఆకలేసేస్తుంది అసలు ఒక్కొక్కరికి. సో ఇవి గ్రీన్ పీస్ అండి. మన లాస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. సో ఫ్రీజర్లో ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఏం చేయట్లేదు వాటితో అనేసి, సరే ఈరోజు దీన్ని యూస్ చేసుకొని ఒక రెసిపీ చేద్దామని స్టార్ట్ అయిపోయా. సో ఏంటంటే కచోడీ అండి, మటర్ కచోరీ, గ్రీన్ పీస్తో కచోడీ. సో ఇదొక నార్త్ ఇండియన్ డిష్, బట్ నాకైతే చాలా ఇష్టం కచోడీలు. ఇక్కడ కానీ ఎవరు ఏ షాప్లోనే దొరకవు, ఎవరు చేయరు, బట్ చేసుకొని తింటే అదొక మజా. సో దీనికోసం ఫ్రీజర్ నుంచి గ్రీన్ పీస్ తీసి కొంచెం వాటర్లో వేసి ఉంచాక ఆ వాటర్ అంతా పోయాక క్లీన్ చేసుకొని బ్లాంచ్ చేసుకున్నాను. అంటే బాయిలింగ్ వాటర్లోనే అది వేసేసి జస్ట్ ఒక 2 minutes బాయిల్ చేయాలి. గ్రీన్ పీస్ ఫ్రెష్ కదండి, ఊరికనే బాయిల్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. సో కొంచెం సాల్ట్ వేసేసి ఇవి బ్లాంచ్ చేసుకోవడమే. సో అవి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం అల్లం, ఇంకా పచ్చిమిర్చి వేసి ఇవి కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. సో ఏంటంటే కొంచెం చంక్స్ ఉన్నా పర్వాలేదు, ఇదిగోండి మిక్సీ పట్టేసాను. అల్లం పచ్చిమిర్చి చూసుకోవాలి నలగవు. సో ఫస్ట్ అవి చేసుకున్నాక గ్రీన్ పీస్ వేసుకొని మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇవి పచ్చివి కూడా మిక్సీ కొట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. బట్ నేను ఫ్రీజర్లో ఉంచాను కదా, సో అందువల్ల ఏంటంటే కొంచెం బ్లాంచ్ చేసుకున్నాను బాయిలింగ్ వాటర్తో. సో దీనికి పోపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ పసుపు, సింపుల్ అండి. పోపు దినుసులు ఏమి వేయక్కర్లేదు, జస్ట్ కొంచెం జీరా ఇంకా పసుపు కలర్ కోసం. పసుపు వేసి ఇది మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి అందులో. కలర్ భలే ఉంది కదండి, గ్రీన్ కలర్. సో గ్రీన్ పీస్ రైస్లో వేసిన, కర్రీస్లో వేసిన మా పిల్లలు తీసి పక్కన పెడుతున్నారండి. సో వీళ్ళకి ఇలా పెడదామని డిసైడ్ అయ్యా. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మిక్సీ కొట్టుకున్న పౌడర్ అనమాట. ఇది నేను ఇంట్లో పెట్టుకుంటా ఇప్పుడు. అండ్ డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, డ్రై మ్యాంగో పౌడర్. కొంచెం పులుపు వస్తుంది, దానివల్ల చట్పటా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ 3 మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవడమే మంచిగా. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం పిండి కలుపుకోవాలండి. ఇదేంటంటే మైదా పిండి, ఒక 3 spoons తీసుకుంటున్నా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం ఘీ, ఆయిల్ కానీ ఘీ కానీ, ఘీ లేకపోతే నెయ్యి లేకపోతే మీ దగ్గర ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో కొంచెం 2 spoons నేను ఘీ వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది. సో దట్ ఓకే. ఘీ వేసుకొని దాన్ని మంచిగా పిండిలో కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ పోయకుండా ఫస్ట్ ఘీనే ముందు కలుపుకేసుకొని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గట్టిగా ఒకసారి ఎక్కువ వాటర్ పోయకూడదండి, లేదంటే పిండి అనేది బాగా ఇదైపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలి పిండిని. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, జస్ట్ ఇలా ఉంటే చాలు, సాఫ్ట్గా ఉంటే చాలు. ఏదైనా చపాతీ కానీ పూరి కానీ ఏదైనా పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి మనకి కరెక్ట్గా వచ్చింది. సో కచోడీకి కూడా అంతే, పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ దాన్ని ఇంకొంచెం ఇంకా రబ్ చేయాలి ఆయిల్ వేసి. సో మైదా పిండితో చేస్తున్నాను ఈరోజు. సో కలిపేసుకున్న తర్వాత ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చాక మళ్ళీ ఇగోండి కొంచెం చిన్న చిన్న పోర్షన్స్, పూరీ చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం తక్కువ పోర్షన్ వేసుకొని బాల్స్లా చేసేసుకోవాలండి. చేసుకొని ఇది ఏదైతే మిక్చర్ ఉందో మనం ప్రిపేర్ చేసుకుంది అది ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి జాగ్రత్తగా, బయటకు రాకుండా. ఓకే. సో ఇగోండి చిన్న చిన్న పోర్షన్స్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని హ్యాండ్స్తో జెంటల్గా చేయాలండి. చేసుకొని ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది మనం స్టఫ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, మీడియంగా. మరి తక్కువ పెడితే మీకు ఫ్లేవర్ అనేది రాదు, అలాగని ఎక్కువ పెట్టేశారనుకో మిక్చర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫ్రై చేసేటప్పుడు అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది.
సో ఇలా చేసుకోవాలి. ఆయిల్ని పక్కన పెట్టేసాను ఆల్రెడీ, నేను మీడియంలో పెట్టాను. హైలో అయితే ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదన్నమాట. సో ఇదిగోండి, ఈ స్టఫ్ చేసేసిన అన్నిటిని చిన్నగా ఒత్తుకోవాలి. జస్ట్ ఈ సైజ్ అయితే సరిపోతుంది. కొంచెం మందంగా ఉండాలండి, పల్చగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి, హైలో అయితే అస్సలు పెట్టొద్దు. సిమ్ టు మీడియంలో పెట్టుకొని అది వేయగానే ట్యాప్ చేసుకోవాలి. దానిపైన పూరి ట్యాప్ చేస్తాం కదా, అలా ట్యాప్ చేసుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. మనకి వేసుకున్న వెంటనే వదిలేస్తే పొంగవు. దానిపైన ఇలా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే చూసారా పొంగిని అలా పొంగుతాయి. చేయడానికి లాంగ్ ప్రాసెస్ కదా, ఎందుకు అనుకుంటే ఏ డిష్ కూడా చేయలేమండి, ప్రతిదీ సింపుల్గా ఉండదు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, చేసేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాం కొత్త డిష్ వచ్చిందని. ఈ లోపల స్టఫింగ్ ఏదైతే ఉందో అవి మార్చుకోవచ్చండి, చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది గ్రీన్ పీస్ సీజన్ కాబట్టి నేను ఈ స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాను. మళ్ళీ సీజన్ అయిపోయి ఇవి దొరకవు, ఇంకా ఫ్రోజన్వి తెచ్చుకొని చేసుకోవాలి. సో వేడివేడిగా అవి ఫ్రై అవుతూ ఉంటే నాకు మళ్ళీ టీ తాగాలని, అసలు సాధారణంగా అయితే నేను తాగను టీ, బట్ అవి ఫ్రై అవుతుంటే నాకు ఎందుకో టీ తాగాలనిపించింది. సో నాకు పెట్టుకుంటే మాత్రం నేను అల్లం ఇంకా యాలకులు కంపల్సరీ వేసి టీ పెట్టుకుంటానండి. సింపుల్గా నార్మల్గా అయితే నాకు అసలు తాగాలనిపించదు, జనరల్గా తాగను. తాగాలనిపిస్తే మాత్రం అన్నీ వేసుకొని టీ పెట్టుకుంటే చాలా టీ బాగుంటుంది. మీకు ఇలా టీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో వీడియో కనుక లైకితే లైక్ చేయండి ప్లీజ్. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొన్న టమాటో చట్నీ చేశాను కదండి, ఆ టమాటో చట్నీతో దీన్ని కంబైన్ చేస్తాను, చాలా బాగుంటుంది. సమోసా అండ్ కచోడీలతో అయితే చాలా బాగుంటుంది చట్నీ అనేది. సో దాంతోనే యాడ్ చేశాను. అండ్ ఇదిగోండి నా టీ కూడా ఇక్కడ బాయిల్ అయిపోతుంది మంచిగా. యాలకులు వేయగానే మంచి స్మెల్ వస్తుంది టీ మరుగుతూ ఉంటే. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? ఐఎమ్ నాట్ ఏ టీ లవర్, బట్ ఇలా ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది, జస్ట్ వెరీ రేర్. టీ అయిపోయింది, గ్లాస్లో వేసేసుకుంటున్నా. అండ్ బయట సాయంత్రం అయింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో కచోడీలు విత్ చట్నీ అండ్ చాయ్, ఎంజాయ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ టైమ్, బాయ్.